హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. కోల్కతా వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ అయితే చాలా అద్భుతంగా జరిగింది. ఈ మ్యాచ్లో ఫస్ట్ ఆర్ఆర్ అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఇది బ్యాటింగ్ పిచ్ కావడంతో వాళ్ళు బ్యాటింగ్ చేసి స్కోర్ ఎక్కువ చేద్దామని ఫిక్స్ అయినట్టున్నారు. బట్ ఇక్కడ ఏంటి అంటే కోల్కతా వాళ్ళ టీమ్ సైడు వాళ్ళిద్దరూ పుంజుకున్నారయ్యా. స్పిన్నర్స్ మామూలుగా కట్టడి చేయలేదు అసలు వాళ్ళని. బ్యాటింగ్ వాళ్ళది చాలా డిస్ట్రక్టివ్గా ఉన్నప్పటికీ ఓపెనర్స్ మాత్రం నిజంగా మోస్ట్ డేంజరస్ ఓపెనింగ్ పేర్ ఇన్ దిస్ ఐపీఎల్ సీజన్ 2026 యశస్వి జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ. వైభవ్ సూర్యవంశీ తెలుసుగా, బాల్ 1 నుంచి కూడా 6-4 కొట్టినకే చూస్తాడు. అలాంటి వైభవ్ సూర్యవంశీని 46 దగ్గర అవుట్ చేయడము, తర్వాత యశస్వి జైస్వాల్ని బాల్స్ కొట్టకుండా చాలా చాలా కంట్రోల్ చేశారు. ఆల్మోస్ట్ బాల్స్ ఎక్కువ, ఒక 29 అన్ని బాల్స్ ఆడాడు, 36-38 కొట్టాడు అనమాట. సో చాలా ఎక్కువ బాల్స్ ఆడి తక్కువ రన్స్ చేశాడు. అంటే ఇదంతా క్రెడిట్ కేకేఆర్ వాళ్ళ బౌలింగ్ యూనిట్ అనమాట. అంత బాగా పర్ఫామ్ చేయగలిగారు కాబట్టి వాళ్ళని 155కే కట్టడి చేయగలిగారు. 155కి వాళ్ళు కట్టడైన తర్వాత అక్కడి నుంచి యాక్చువల్గా వికెట్స్ పడ్డాయి. వికెట్స్ బాగా తీశారు. వరుణ్ చక్రవర్తి స్పెల్ 3 వికెట్స్ తీశాడు. చాలా తక్కువ రన్స్ ఇచ్చాడు, 14 రన్స్ 10 రన్స్ ఇచ్చాడు, అంతకంటే ఎక్కువ లేదు. అలాగే సునీల్ నారాయణ కూడా మంచి బౌలింగ్ వేశాడు. ఒక వికెట్ ఏమో తీసుకున్నాడు, 2 వికెట్ సునీల్ నారాయణ 2 వికెట్లు తీసుకున్నాడు. సో వాళ్ళ 2 స్పెల్స్ మిడిల్ ఓవర్స్లో రాజస్థాన్ని స్కోర్ కొట్టకుండా వికెట్లు తీసేలాగా వాళ్ళ స్కోర్ లో అయ్యేలాగా పర్ఫామ్ చేయగలిగారు అనమాట. లేకపోతే వాళ్ళ స్కోర్ ఈజీగా 250 క్రాస్ అయ్యేది, అంత బీభత్సమైన బ్యాటింగ్ ఉంది కాబట్టి. కానీ ఇక్కడ కోల్కతా మాత్రం హ్యాపీ ఫర్ దట్. యాక్చువల్గా కోల్కతా కనీసం బ్యాటింగ్ ఖచ్చితంగా ఇప్పుడైనా కొంచెం కొంచెం డెవలప్ చేశారు, అంటే పుంజుకున్నారు, బౌన్స్ బ్యాక్ అయ్యారనిపించింది. వైస్ కెప్టెన్ రింకు సింగ్ ఆడిన నాకు ఏదైతే ఉందో అది అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే అలాంటి ప్రెజర్ సిచ్యువేషన్ లో స్టాండ్ తీసుకొని కన్సిస్టెంట్ గా ఆ మ్యాచ్ ఎండింగ్ వరకు తీసుకెళ్లిపోయి మ్యాచ్ ఏదో ఏమంటారు, విన్నింగ్ నాకు ఆడడం గొప్ప కాదు, విన్నింగ్ నాకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇప్పుడు అన్ని వికెట్లు పడిన తర్వాత 86 ఫర్ 6 అయితే ఉన్నాయి. అక్కడి నుంచి మ్యాచ్ ను తీసుకెళ్లాడు చూసావా రింకు సింగ్, అది గొప్ప విషయం. ఆ టైంలో అంత ప్రెజర్ ని హ్యాండిల్ చేసుకుంటూ మ్యాచ్ ని హిట్టింగ్ కి వెళ్లకుండా స్లోగా వచ్చిన బాల్ ని కొట్టుకుంటూ లేకపోతే చిన్నగా ఆడుకుంటూ అలా ముందుకు వెళ్ళి తీసుకెళ్లాడు అనమాట. చిన్నగా విజయానికి దగ్గరగా, అంటే మ్యాచ్ గెలిచే వరకు చిన్నగా వెళ్ళిపోయాడు. 34 బాల్స్ 53 రన్స్ ఏమో చేశాడు. అంత బాగా ఆడాడంటే అర్థం చేసుకోవాలి అక్కడే. ఇలాంటి కామ్ అండ్ కంపోజర్ చూపించినప్పుడు ఇట్లాంటి ప్రెషర్ సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయగలం. ఇలాంటి సిచ్యువేషన్స్ లో మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడగలం అనమాట. సో రింకు సింగ్ నిన్న అది షో చేశాడు, తన పర్ఫార్మెన్స్ తను ప్రూవ్ చేసుకున్నాడు. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ మధ్య అసలు ఒక్కటి కూడా మంచి పర్ఫార్మెన్స్ లేదు రింకు సింగ్ నుంచి. ఆల్మోస్ట్ ట్రోల్ స్టార్ట్ అయిపోయినాయి అతని మీద, బట్ ఇప్పుడైతే మళ్ళీ సమాధానం ఇచ్చాడని చెప్పాలి తన బ్యాట్ తో. నిన్న గెలిచిన మ్యాచ్ ఏదైతే ఉందో కేకేఆర్ కి ఈ ఐపీఎల్ సీజన్ లో 2026 ఐపీఎల్ 2026 లో ఫస్ట్ మ్యాచ్ విన్ అయింది అనమాట. 6 మ్యాచ్లలో ఒక మ్యాచ్ డ్రా అయిపోయింది, అది కూడా వర్షం కారణంగా పంజాబ్ తో. అక్కడ ఒక పాయింట్ వచ్చింది, ఇప్పుడు నిన్న 2 పాయింట్లు వచ్చాయి. దాంతో కేకేఆర్ కింద స్థానంలో, అంటే 3 పాయింట్లతో టేబుల్ నుంచి 9th పొజిషన్ లో ఉంది, కింద నుంచి 2వ ప్లేస్ అంటారులే 9th పొజిషన్ లో ఉంది అనమాట. సో కేకేఆర్ ఫైనల్ గా అయితే తన ఫస్ట్ మ్యాచ్ విన్నింగ్ ని రిజిస్టర్ చేసుకుంది కాబట్టి వాళ్ళైతే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు. రింకు సింగ్ అండ్ అంకుల్ రాయ్ మధ్య వచ్చిన ఆ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో అది కీ అని చెప్పాలి. అలాగే ఆ బౌలింగ్ యూనిట్ ఎప్పటికీ తెలిసిందే. వాళ్ళ కీ బౌలర్స్ ఇద్దరు, సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి, వాళ్ళు కూడా గట్టిగా పర్ఫామ్ చేశారు కాబట్టి వాళ్ళ మ్యాచ్ అనేది చాలా ఈజీగా విన్ అయ్యారు వాళ్ళు. సో వికెట్ టేకర్ తెలుసుగా, వరల్డ్ నెంబర్ 1 బౌలర్ వరుణ్ చక్రవర్తి. అలాంటి ఫామ్ ఉన్న చక్రవర్తి ఫస్ట్ లో అసలు బౌలింగ్ సరిగ్గా పడకపోవడము, కొట్టడం అలా జరిగింది కాబట్టి బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ వచ్చి వికెట్లు తీసుకుంటున్నాడు. బాల్స్ టచ్ చేయాలంటే భయపడేలాగా మళ్ళీ మొదలు పెట్టాడు అనమాట. సో అది పాజిటివ్ థింగ్స్ అనమాట కేకేఆర్ కి. ఇక్కడ నుంచి ఏమన్నా మరి పుంజుకుంటుంది, ఇక్కడ నుంచి కంటిన్యూస్ గా గెలిస్తే అవకాశాలు అయితే చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఇక్కడ నుంచి అన్ని మ్యాచ్లు గెలవాలి, ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని మ్యాచ్లు గెలిస్తే తప్ప అవకాశాలు లేవు. సో కోల్కతా మ్యాచ్ అయితే ఇది. అలాగే రాజస్థాన్ వాళ్ళు చాలా చాలా దారుణంగా కొలాప్స్ అయ్యారని చెప్పాలి. వైభవ్ సూర్యవంశీ 46 దగ్గర అవుట్ చేయడం అనేది గొప్ప విషయం, లేకపోతే చాలా దారుణంగా వెళ్ళిపోయేసుకోరు. అలాగే జైస్వాల్ ఓపెనింగ్ డేంజర్ పేర్ ని ఫాస్ట్ గానే అవుట్ చేయడం అనేది వాళ్ళకి కలిసి వచ్చిందని చెప్పాలి. లేకపోతే 155 దగ్గర అయితే కట్టడి అయ్యేది కాదు. 150 రన్స్ వీళ్ళు చేజ్ చేయడానికి కష్టపడినప్పటికీ రింకు సింగ్ స్టాండ్ ఇస్తున్నారు కాబట్టి అక్కడ వరకు మ్యాచ్ విన్ అయిపోయారు. అలాగే బౌలర్స్ ఎవరైతే ఉన్నారో రాజస్థాన్ లో చాలా చాలా నిజంగా ఒప్పుకోవాలి, వాళ్ళు కొట్టిన 150 రన్స్ డిఫెండ్ చేసుకోవడానికి ఎంత గట్టిగా ప్రయత్నించారంటే, ఆ బౌలింగ్ యూనిట్ ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే కేకేఆర్ ను భయపెట్టారు. 86 ఫర్ 6 అంటే అక్కడే అర్థమైపోయింది ఆల్మోస్ట్ వాళ్ళది అయిపోయిందని. ఇంకా 6 వికెట్స్ పడిన తర్వాత ఏ టీం అన్న అక్కడ నుంచి ఆడాలంటే ఎంత టెన్షన్. అసలే ఫామ్ లో లేని టీం, ఎవరు ఏ ప్లేయర్ సరిగ్గా ఆడట్లేదు. అలాంటిది వాళ్ళు విన్ అవ్వాలంటే ఎంత స్టెబిలిటీ, ఎంత కన్సిస్టెంట్ ఉండాలి, అక్కడ ఎంత కంపోజర్ తో ఉండాలి బ్యాటింగ్. సో అలాంటి చిక్కుల్లో పెట్టారు వీళ్ళు, ఆ రాజస్థాన్ వాళ్ళు.
ఫస్ట్ రహానే అండ్ ఓపెనింగ్ సైఫర్ట్ ఇద్దరు డక్అవుట్ అయిపోయారు. తర్వాత వచ్చిన ప్లేయర్స్ ఎవరు కూడా ఎక్కువసేపు క్రీజ్లో లేరు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కొన్ని రన్స్ యాడ్ చేసుకుంటూ 8-6 వరకు వచ్చారు. 86 రన్స్ కొట్టారు. అవుట్ అయిపోతున్నారు. ఎవరు నిలవలేదు. స్టాండింగ్ ఎవరు ఇవ్వలేకపోయారు. బాల్స్ తడబడుతున్నారు. టచ్ చేయడానికి భయపడుతున్నారు. అంత బాగా బౌలింగ్ చేశారు రాజస్థాన్ వాళ్ళు. ఒక మంచి బౌలింగ్ యూనిట్ ఉంది, ఒక మంచి బ్యాటింగ్ యూనిట్ ఉంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఇవాళ ఈ సీజన్లో ఇంత బాగా సర్వైవ్ అవుతున్నారు. టాప్ లిస్ట్లో ఉన్నారు ఆబ్వియస్లీ. సో రాజస్థాన్ కూడా ఏం తక్కువ ఏం తీసుకోలే. 180 రన్స్ చాలా బాగా డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసింది. లాస్ట్ వరకు తీసుకొచ్చింది అనమాట. లాస్ట్ ఓవర్ బ్రిజేష్ శర్మ వేయకుండా ఇంకెవరైనా ఎక్స్పీరియన్స్ బౌలర్ ఉంటే బాగుండేమో అనిపించింది. బట్ ఇతను ఆ ప్రెజర్ని హ్యాండిల్ చేయలేకపోయాడము, ఆ బాల్స్ సరిగ్గా కంట్రోల్ చేయలేకపోయాడము. రింకు సింగ్ బ్యాట్లో పెట్టుకుని, రింకు సింగ్ గుర్తుంది లాస్ట్ ఓవర్లో 5 సిక్స్లు కొట్టి ఒక మ్యాచ్ గెలిపించాడు. అక్కడి నుంచే తను హీరో అయిపోయాడు. అలాంటి లాస్ట్ ఓవర్లో ఈ ఇంత తక్కువ స్కోర్ను వదిలిపెడతాడా? అలాంటప్పుడు ఒక మంచి బౌలర్కి ఇస్తే బాగుండేమో. ఇంకో బౌలర్ ఆప్షన్ లేకపోవడం వల్ల బ్రిజేష్కి ఇవ్వడం జరిగినట్టుంది. అలాగే పుంజా అని ఒక బౌలర్ వచ్చాడు రాజస్థాన్లో. మంచిగా అస్సలు మామూలుగా 2 వికెట్లు తీసుకున్నాడు. డెబ్యూట్ మ్యాచ్ అనుకుంటే అద్భుతంగా వేశాడు. లాస్ట్ 2 years నుంచి రాజస్థాన్కు నెట్ బౌలర్గా చేస్తున్నాడు. ఈసారి ఎంట్రీ ఇచ్చి డెబ్యూట్గా 2 వికెట్ తీసుకున్నాడు. అద్భుతం అని చెప్పాలి. రాజస్థాన్ వాళ్ళు కొత్త యంగ్స్టర్స్కి అయితే బ్యాక్ చేస్తున్నారు. వాళ్ళందరినీ తీసుకురావడము, ఐపీఎల్ ఆడించడము, ఇలా వాళ్ళకి కొంచెం కొత్త లైఫ్లో అయితే ఇస్తున్నారు అనమాట. సో యంగ్స్టర్స్ కూడా అవకాశాలు వస్తున్నాయి. రాజస్థాన్ వాళ్ళు చాలా యంగ్స్టర్స్ని తీసుకొచ్చి ఇండియన్ టీంలో పడేశారు ఇప్పటికే. జైస్వాల్ కావచ్చు, జూరెల్ కావచ్చు, సో ఇలా ఉన్నారు. అలాంటి అదే ఈవెన్ జడేజా కూడా రాజస్థాన్ నుంచి వచ్చినాడే అనమాట. వీళ్ళంతా రాజస్థాన్ వాళ్ళు ఎతికి వేట వేసి అనమాట ప్లేయర్స్ని, యంగ్స్టర్స్ని తీసుకొచ్చి మంచి క్వాలిటీ బౌలర్స్ని, బ్యాట్స్మెన్స్ని తీసుకొచ్చి ఇండియా టీంకి అప్పగిస్తున్నారు అనమాట. అలా ఈ రాజస్థాన్ అండ్ కోల్కతా మధ్య జరిగిన మ్యాచ్లో పర్ఫార్మెన్స్లు ఈ విధంగా ఒకరి నుంచి ఒకరు చేశారనమాట. అందుకే టఫ్గా అయినా కూడా మ్యాచ్ కోల్కతా గెలిచింది. కాబట్టి కోల్కతా వాళ్ళకి కంగ్రాట్స్ ముందుగా. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలా కామెంట్ చేసేయండి. పక్కన ఉన్న గంటని గట్టి కొట్టేసి పెట్టేసుకోండి. ఫర్దర్గా నా వీడియోస్ మిస్ అవ్వకుండా మీ దగ్గరికి వచ్చేస్తాయి.